డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి మాట్లాడుకుందాం. సాహితీ ప్రియులు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు, యూజీసీ, ఎన్టీఏ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, డిఎల్స్, జేఎల్స్, లేకపోతే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి, ఇలా పలు పోటీ పరీక్షలకి తెలుగు కంటెంట్తో ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ప్రముఖ కవయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. మరి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ప్రొఫైల్ పిక్చర్. ముందు ఆమె ఎలా ఉంటారు అన్నది, ఆవిడ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది చూడండి. స్పష్టంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆవిడ ప్రొఫైల్ పిక్చర్ అనేది మీకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఏ కాలానికి చెందినవారు అన్నది పరిశీలన చేస్తే, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారండి ఆవిడ 1917వ సంవత్సరంలో జన్మించారు. 1917 నుంచి 1996 ఈ కాలానికి చెందుతారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు 1917 నుంచి 1996, అంటే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, డిసెంబర్ నెలలోనే జన్మించారు, డిసెంబర్ నెలలోనే మరణించారు. 21వ తేదీన జన్మించారు, 21వ తేదీలోనే మరణించారు. తేదీ, నెల అంటే 21వ తేదీ డిసెంబరు 1917వ సంవత్సరం జన్మించారు. అదే 21వ తేదీ డిసెంబరు 1996వ సంవత్సరంలో మరణించారు. ఈవిడ గారు జన్మించిన తేదీ, మరణించిన తేదీ ఒకటే, నెల కూడా ఒకటే. తేదీ మరియు నెల సేమ్, డిసెంబరు 21. జయంతి ఆ రోజే, వర్ధంతి ఆ రోజే. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఏలూరుకు చెందినవారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ప్రముఖ పాత్రికేయులు మరియు సంఘ సేవకులు నాలం కృష్ణారావు గారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి తండ్రి. ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ గారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి తల్లి. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాస్త అక్షర దోషాలు పడ్డాయి, గమనించగలరు. నాలం సుశీలమ్మ, మీరు నోట్స్లో రాసేటప్పుడు అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు గమనించండి. ఎక్కడైనా అక్షర దోషాలు ఉంటే వాటిని మీ ముందు తీసుకువస్తూ ఉంటాను, సరి చేసుకోండి. దీనిని ఎడిటింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఎడిటింగ్లో ఇక్కడ అక్షర దోషాలు అనేవి వస్తున్నాయి. తండ్రి గారు నాలం కృష్ణారావు గారు, తల్లి పేరు నాలం సుశీలమ్మ. వీరు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏయు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టాని ఈవిడ అందుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి అండి? ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి
ఉభయ భాషా ప్రవీణ పట్టాని అందుకున్నారు. ఇకపోతే రచనల విషయానికి వస్తే ఈమె కొన్ని గేయాలని సంకలనం చేసి ఆ గేయాలకు మన సాహితీ మధుభారతి అని పేరుని పెట్టడం జరిగింది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గేయాలు పేరు మన సాహితీ మధుభారతి. బాగా గుర్తుపెట్టుకోండి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి మన సాహితీ మధుభారతి ఏ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది అని బిట్టు వస్తే ఇది గేయ సంకలనం అన్న విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. దాని తర్వాత అండి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అక్షర దోషం. ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్రుల కీర్తన అన ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ అన్నది తదుపరి రచన. అంతేకాకుండా ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, వీటితో పాటు జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారిణి. ఇక్కడ కిరీట భారిణి అనబడింది, భారిణి కాదండి, కిరీటధారిణి, భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు అనునవి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచనలు. మళ్ళీ ఒకసారి చూడండి. మన సాహితీ మధుభారతి, ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయం, అభిజ్ఞాన శాకుంతలం. ఇవి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ప్రముఖ రచనలు. వీటితో పాటు జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారిణి, భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు. ఇవి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచనలు. రేపు మీకు బిట్ అనేది రావచ్చు పోటీ పరీక్షల్లో. అభిజ్ఞాన శాకుంతలమును వెలువరించిన ఆధునిక రచయిత లేదా రచయిత్రి క్రింది వారులు ఎవరు అని బిట్టిచ్చి క్రింద ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి పేరు ఉంటే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అని సరైన జవాబును గుర్తించాల్సి ఉంటుంది. జాతిపిత అనేటటువంటి ఈ రచన ఎవరిది అని బిట్టు వస్తే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నా తెలుగు మాంచాల అన్నటువంటి ఈ రచన ఎవరిది అని బిట్టు రావచ్చు. ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవను రచించిన వారు ఎవరు? ఆంధ్ర కవయిత్రులు, వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్ర కవయిత్రులు అన్న రచన ఎవరిది? అఖిల భారత కవయిత్రులు అన్న రచన ఎవరిది? హంస విజయము అన్న రచన ఎవరిది? ఇటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఒక ఏకాంకికను రచించారు. అది సరస్వతి సామ్రాజ్య సరస్వతి సామ్రాజ్య వైభవం. ఇక్కడ సాఊజ్య అని పడింది, తప్పండి, అక్షర దోషం కరెక్షన్ చేసుకోండి. సరస్వతి సామ్రాజ్య వైభవము, సరస్వతి సామ్రాజ్య వైభవము అనేటటువంటి ఏకాంకికను రచించారు. మరి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఆత్మకథని రాసుకున్నారు, తన ఆత్మచరిత్రని రాసుకున్నారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాసుకున్నటువంటి తన ఆత్మకథ పేరు సాహితీ రుద్రమ. సాహితీ రుద్రమ పేరుతో ఇక్కడ ఆత్మకథని రాసుకున్నారు. ఇకపోతే ఆమె కొన్ని భక్తి గీతాలను వెలువరించారు. వాటికి కాంతి శిఖరాలు అని పేరు పెట్టడం జరిగింది. చూడండి, సాహితీ రుద్రమ అనేది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఆత్మచరిత్ర. ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి రచన. అమృతవల్లి, చీకటి రాజ్యం అనేవి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి నవలలు.
ఎన్నో నవలలు రాసినప్పటికీ ప్రధానమైన నవలలు అమృతవల్లి, చీకటి రాజ్యం. నేను ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అమృతవల్లి అన్న నవలని ఎవరు రచించారు అని ఒక పోస్ట్ అనేది పెట్టాను. ఎక్కువ మంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని తప్పుగా సమాధానం ఇచ్చారు. గమనించుకోండి. అమృతవల్లి అన్నటువంటి నవలని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. అమృతవల్లితో పాటు చీకటి రాజ్యం అన్న నవలని కూడా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. ఇకపోతే మన సాహితీ మధుభారతి, ఇదిగో ఇక్కడ కింద చూడండి. మన సాహితీ మధుభారతి, ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, సాహితీ రుద్రమ, కాంతి శిఖరాలు, ఇవన్నీ కూడా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచనలు. సాహిత్య సమాజానికి దర్పణం. సాహిత్యం అనేది సమాజానికి అద్దం వంటిది. అది మనిషిని మనిషిగా మలుస్తుంది అన్న ఈ కొటేషన్ ఎవరిది అని బిట్టు వస్తే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదిగో ఏ దేశం ఏగిన అన్నటువంటి పాఠం 9వ తరగతి ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకంలో ఉంది. ఇది నా విదేశీ పర్యటన అనుభవాలు అనేటటువంటి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి యాత్రా చరిత్ర నుండి తీసుకోవడం జరిగింది. ఈ పాఠం ఏ దేశం ఏగిన అన్నది పాఠం, 9వ తరగతిలో తెలుగు వాచకంలోని పాఠం. ఇక్కడ నా విదేశీ పర్యటన, మా కాదండి, నా విదేశీ పర్యటన అనుభవాలు, నా విదేశీ పర్యటన అనుభవాలు అన్నటువంటి ఈ గ్రంథం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి యాత్ర చరిత్ర. అందులో నుంచి ఏ దేశం ఏగిన అన్న పాఠంని తీసుకోవడం జరిగింది. ప్రపంచ సుందూలు, విభిన్న దేశాలు, విభిన్న సంస్కృతులు, అనుభవాల అమృతం ఇక్కడేవో ఉన్నాయి. ఇది అక్కర్లేదులేండి. ఇది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ అక్షర దోషాలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి మన్నించండి. ఎడిటింగ్ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి దోషాలు తప్పించి ఇది నా స్వయంకృత అపరాధం కాదు, గమనించగలరు. సరే, ఇక్కడికి ఈ వీడియోని ముగిస్తున్నాను. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తర్వాతి వీడియోలో మరో రచయిత్రి లేదా రచయిత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.